హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఇది వచ్చేసి మేము ఉంటున్న బిల్డింగ్ అనమాట, ఊలిచ్ ఇది. సో లండన్లో ఉంటున్న ఊలిచ్ బిల్డింగ్ ఇది, అపార్ట్మెంట్ ఇవి. చూడండి, బయట నుంచి చూపిస్తాను. జస్ట్ బయటకు వచ్చి మీకు చూపించడానికి ఒకసారి ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను. ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో మ్యాక్సిమం ఎలా ఉంటాయి. ఇదంతా బిల్డింగ్, ఇది మొత్తం ఇదంతా బిల్డింగ్ ఇందులో. సో ఈ బిల్డింగ్లోనే మేము ఉంటున్నాం అనమాట. సో దీనికి ఆనుకొని పక్కనే సైన్స్బరీ అని మొబైల్ షాప్స్ అని చెప్పి అన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అన్నీ వచ్చేసి మార్కెట్ అనమాట ఇదంతా కూడా. సో ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడ రైట్ సైడ్ గార్డెనింగ్ అన్నీ ఉంటాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పువ్వులు ఉంటాయి. చాలా వరకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ ఎక్కువ. దీనికి ఆనుకొని ఇంకొక బిల్డింగ్ ఇది. అండ్ ఇదంతా స్పేస్ అనమాట, పర్మిషన్ ఉన్న వాళ్ళు పార్కింగ్ స్పేస్. ఇది బైక్ అండ్ ఇంకొక రైడర్ది ఎవరిదో బండి, ఇది నా బండి ఇది. అండ్ లెటరింగ్ వేసుకోవడానికి ఇది, లెటరింగ్ వేసుకున్నాక ఇక్కడ పెడతారనమాట. సిగరెట్ కాల్చుకునేటోళ్ళు కానీ ఏదైనా వేస్టేజ్ ఉంటే అందులో పడేయడానికి. ఇక్కడ కింద పడేస్తే £100 ఫైన్ ఇక్కడ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ డోర్ ఇట్లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోబ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కీ ఫోబ్ డిటెక్టర్ అనమాట. ఇది కీ ఫోబ్ డిటెక్టర్, కీప్యాడ్. ఫోన్ చేస్తే ఇక్కడ కెమెరా ఆన్ అవుతుంది. ఆ హౌస్ వాళ్ళు వచ్చి అక్కడ పైన యాక్సెస్ ఇస్తే ఇక్కడ డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇదంతా. సో కీ ఫోబ్ ఇది. కీ ఫోబ్ని మనం ఇక్కడ డిటెక్ట్ చేస్తాం. ఇట్లా డిటెక్ట్ చేస్తే ఓపెన్ అయింది చూడండి. ఇట్లా వెళ్ళిపోవడం మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కసారి ఫుడ్ అయితే పెడతారనమాట. వేస్టేజ్ అంటే ఫ్రీ ఫుడ్ పెడతారు. ఇది వచ్చి మనం తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్స్పైర్ అబౌట్ ఎక్స్పైర్ అన్నట్టు ఫుడ్ అయితే పెడతారు. ఇదంతా ఇక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. అది వచ్చేసి లాకరు. ఇక్కడ వచ్చేసి కాయిన్ సజ్జ అనమాట. ఇక్కడ రిసెప్షన్ అతను ఉంటాడు అనమాట. ఇందులో కాయిన్ సజ్జ ఉంటాడు. ఇదంతా లాకర్ అనమాట. మొత్తం పోస్ట్ ఆఫీస్, మన అపార్ట్మెంట్ లాకర్స్ ఇవన్నీ ఏమైనా మెయిల్స్ వస్తాయి కనుక ఇట్లా ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఓపెన్ చేసి మనం ఇక్కడ అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ వీడియో తీయడానికి. సో నోటీస్ బోర్డ్ ఇది. అండ్ ఫ్లోర్స్, లిఫ్ట్స్ ఇవి మొత్తం. ఇక్కడ వచ్చేసి వేస్టేజ్ అనమాట. బ్యాక్ సైడ్ వెళ్తే మనకి గార్బేజ్ త్రో చేయడానికి. సో ఇక్కడ పుష్ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పుష్ బటన్, డోర్ ఓపెన్ అవుతుంది. పుష్ బటన్ నొక్కుతూ పుష్ చేయాలి, వెంటనే పుష్ అవుతుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా మొత్తం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా మొత్తం. దీనికి కూడా పర్మిషన్ యాక్సెస్ ఉంటేనే కార్లు పెట్టుకోవడం అవుతుంది మనకి. పర్మిషన్ యాక్సెస్ లేదనుకోండి, కారు ఈ సివిల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ వస్తే చెకింగ్ చేసినప్పుడు మన నేమ్ తగ్గట్టు ఆ ఫ్లాట్కి పర్మిషన్ లేదనుకోండి ఫైన్ వేస్తారు £100. సో ఫ్లాట్ తీసుకున్నప్పుడే పర్మిషన్తో తీసేసుకుంటారు అనమాట ఇక్కడ ఓనర్స్. వాళ్ళైతేనే పెట్టుకోవాలి. ఇదంతా గార్బేజ్ స్టోరేజ్ ఇది మొత్తం. ఇదంతా గార్బేజ్ స్టోరేజ్ అనమాట మొత్తం. ఎందులోనే వేసుకోవచ్చు. దీనికి ఇంట్లో మళ్ళీ ఏ ఫ్లాట్ ఆల్ ఫ్లాట్ ఏం లేదు, అన్నీ ఒకటే మళ్ళీ. కాకపోతే ఇక్కడ నాన్ రీసైకిలబుల్, ఇక్కడ రీసైకిల్ బిన్, ఇక్కడ నాన్ రీసైకిలబుల్ అనమాట. కార్ ఇది వచ్చేసి సైన్స్బరీ. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ కింద వచ్చేసి సైన్స్బరీ. సేమ్ ఇదే మళ్ళీ వెళ్ళిపోవాలి మొత్తం. క్లైమేట్ అయితే కొద్దిగా కూల్ అయితే ఉంది. సమ్మర్ టైం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి. సో వెళ్ళిపోవచ్చు మొత్తం. సో ఇక్కడ కూడా కీ ఫోబ్ డిటెక్ట్ చేస్తేనే లోపల పెట్టడానికి అయితే ఉంటుంది అనమాట మనకి. సో ఫోబ్ డిటెక్ట్ చేసి మళ్ళీ వెంటనే ఓపెన్ అయిపోయి పుష్ చేసి లాక్ అయిపోయింది. చూసారా, మళ్ళీ అది మొత్తం 3 లైట్స్ వచ్చేదాకా ఆగాలి ఇక్కడ. వెంటనే థ్యాంక్ యూ. సో ఇది లిఫ్ట్. ఇది లిఫ్ట్. ఇది క్లీనినెస్ ఇక్కడ 2 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తారు మొత్తం. ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇది ఓపెన్ అవ్వడానికి. సో ఇక్కడ ఫ్లోర్స్ బోర్డు అనమాట మొత్తం.
అండ్ ఇది ఇంకో లిఫ్ట్, ఇది అదర్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చి 601 607, ఇక్కడ వచ్చి 616 to 627 ఉంటుంది మొత్తం. నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. చాలా వేడిగా ఉంటుంది ప్లేస్ ఇది. బయట చల్లగాలి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్లాట్స్ అనమాట మొత్తం. ఇవన్నీ ఫ్లాట్స్ మొత్తం. సో ఇక్కడ కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా వర్క్ అయిపోతూ ఉంటుంది. సో వచ్చేసాం మన ఇంటికి.